ఎక్కడ చూడు మంత్రించేసి కోడి తల, రక్తము, ఈ పసుపు కుంకుమ నిమ్మకాయలు ఇవన్నీ వేసేసి ఒక ముగ్గు వేసేసి ఆ ముగ్గు కూడా భయంకరంగా ఉంటుంది. 6th క్లాస్ చదువుతూ ఉన్నాను. అప్పుడు నా 2 కిడ్నీలు చెడిపోయాయి. నేను తాగినటువంటి వాటర్ కావచ్చు, తింటున్న ఫుడ్ కావచ్చు, మొత్తం బాడీలోనే ఉండిపోయేది. బయటికి వెళ్ళడానికి 2 కిడ్నీలు చెడిపోయాయి. మొత్తం బాడీలోనే ఉండడం వలన తినినది కానీ, తాగినది కానీ బాడీ అనేది ఉబ్బుతూ వచ్చేసింది. చాలా లావు అయిపోయాను. ఒక్కొక్క చెయ్యి 6th క్లాస్లో ఉన్న నా చెయ్యి ఒక్కొక్కటి ఇంతింత లావు అయిపోయింది. ఇక్కడి నుంచి అక్కడికి 4 అడుగులు వేస్తే చాలు ఆయాసం వచ్చేసేది, కూర్చునేద్దామని అనిపించేది. అసలు ఇంకో 2 రోజుల్లో చనిపోతాడు ఈ అబ్బాయి అని చెప్పి మా వీధిలో ఉన్న వాళ్ళందరూ అనుకున్నారు. నా గురించే డిస్కషన్ అప్పుడు. అంటే ఇట్లా మొబైల్స్ అట్లాంటివి చాలా తక్కువ కదా ఆ టైంలో, తక్కువేం అసలు లేవు విలేజెస్లో చెప్పాలంటే. అలాంటప్పుడు ఎక్కడ ఎవరికైనా ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం గురించి అందరూ మాట్లాడుకునేవాళ్ళు. అలా నా టాపికే ఉండేది వీధిలో. పాపం ఆ అబ్బాయి ఇంతింత లావు ఊదిపోయాయి చేతులు, కాళ్ళు అయితే ఇంత లావు ఊదిపోయాయి, ఎట్లా బ్రతుకుతాడో ఏమో. ఆ హాస్పిటల్ తిరిగారు, ఈ హాస్పిటల్ తిరిగారు, ఇప్పుడు ఇంకెక్కడికో వెళ్తూ ఉన్నారు, 2 రోజుల్లో చనిపోతాడేమో అని అనిపిస్తుందని చెప్పి ఊరంతా భయపడిపోయారు. ఆ పరిస్థితి అదే టైంకి ఎందుకు వచ్చింది అనేది ఆస్ట్రాలజీలో మనము ఎలా తెలుసుకోవచ్చు అనేదే ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాను. మీకు ఆస్ట్రాలజీ ఒక ముక్క రానవసరం లేదు. ఆలోచన రాకపోయినా ఆస్ట్రాలజీ నేను నేర్పిస్తాను. నా ప్రతి వీడియో మీరు కనుక చూస్తే మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏ టైంలో ఏం జరుగుతుంది అనేది మీరే స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఇప్పుడు నా హారోస్కోప్ అనేది ఈ విధంగా ఉంది. మీరు ఇంటర్నెట్లో మీ డేట్ ఆఫ్ బర్త్ కొడితే కూడా ఇలాంటి హారోస్కోప్ అనేది మీకు స్పష్టంగా అక్కడ కనిపించడం జరుగుతుంది. నా హారోస్కోప్ ప్రకారం నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 6వ తేదీ అక్టోబర్ నెల 1991 పొద్దున 5:30 పుట్టాను నేను. ఇప్పుడు ఈ హారోస్కోప్ ప్రకారం నా లగ్నం ఏదైందంటే కన్యా లగ్నం అయింది. లగ్నంలో సూర్యుడు 18 డిగ్రీల్లో ఉన్నాడు. ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. 18 డిగ్రీలు, డిగ్రీలే చాలా ఇంపార్టెంట్. ఎన్ని డిగ్రీల్లో ఉందనే దాన్ని బట్టి మీ జీవితంలో జరిగే ఈవెంట్స్ అంత తీవ్రంగా ఉంటాయి. ఇప్పుడు బుధుడు లగ్నాధిపతి అయ్యాడు. అంటే లగ్నం అంటే నా శరీరం, నేను, నా లోపల ఉన్న అవయవాలు, నా మైండ్ సెట్ అంతా కూడా లగ్నమే. నా ఆరా అంతా ఆత్మ మనస్సు 2 కలిపి, అలాగే శరీరం మొత్తము కలిపి లగ్నం కింద తీసుకుంటారు. పరాశర మహర్షి చెప్పిన విషయం ఏంటి అంటే, లగ్నంలో ఉన్న గ్రహాలన్నీ కూడా మీకు జీవితాంతం వాటి కారకత్వాలు మీ మీద పనిచేస్తూ ఉంటాయి అని. చివరిలో నాకు కుజుడు ఉన్నాడు. కుజుడు నాకు 28 డిగ్రీల్లో ఉన్నాడు. ఇప్పుడు బాగా గమనించండి నాకెందుకు ఆ టైంలో ఆ పరిస్థితి వచ్చింది అని అంటే, సూర్యుడు నాకు వ్యయాధిపతికి ఏమేమి కారకత్వాలు ఉంటాయి, వ్యయం అనే హౌస్కి 12వ హౌస్కి ఏమేమి కారకత్వాలు ఉంటాయి అని అంటే, జైళ్ళు అని చెప్పచ్చు, ఆశ్రమాలు, వృద్ధాశ్రమాలు, సన్యాసాశ్రమాలు, హాస్పిటల్స్, ఇవన్నీ కూడా 12th హౌస్ కింద తీసుకుంటారు. ఇప్పుడు 12th హౌస్ ఓనర్ యొక్క దశ నడుస్తూ ఉంది నాకు. ఇప్పుడు ఈ దశలో ఈ ఓనర్ ఏమేమి ఇవ్వాలి? ఒకటి, ఫ్యామిలీకి దూరంగా సెటిల్మెంట్ అయినా ఇవ్వాలి. సెటిల్మెంట్ అనేది నాకు చిన్నపిల్లడు 6వ క్లాస్ చదువుతున్నాను, ఇప్పుడు ఏం సెటిల్మెంట్ ఇస్తాడు? కాబట్టి ఇది వర్కౌట్ అవ్వదు. నాకు ఒక 40 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చినప్పుడు కనుక ఈ దశ వచ్చిందంటే, దూరంగా కనుక వచ్చేస్తున్నట్లయితే వ్యయాధిపతి కదా, దూరంగా విదేశాలకి పంపించాలి, లేదా మీరున్న నివసిస్తున్న ప్రాంతానికి దూరంగా కనుక నివసించేటట్లు చేస్తాడు. ఇక్కడ 6వ క్లాస్కి ఎక్కడికి పంపిస్తారు చెప్పండి? పంపించరు. కాబట్టి ఇది వర్కౌట్ అవ్వదు, ఇది ఇయ్యడు. ఇంకా జైల్స్ అంటారా, ఆ జైల్స్ ఇవ్వడానికి ఛాన్సే లేదు. ఎందుకంటే లగ్నాధిపతి లగ్నంలోనే ఉండి కంట్రోల్ తీసుకున్నాడు కాబట్టి. ఇంకా ఆశ్రమాలు అంటారా, వృద్ధాశ్రమాలు ముసలోళ్ళు అయినాక వెళ్ళాలి. తర్వాత సన్యాసాశ్రమాలంటే ఒక వైరాగ్యం కలిగి వెళ్ళాలి ప్రపంచం అంటే. ఆ వైరాగ్యం ఏమి ఇంకా కలగలేదు, 6th క్లాసే కదా. ఇప్పుడు ఏమి ఇస్తాడు అని అంటే, అనారోగ్యం ఇచ్చి హాస్పిటలైజ్ చేస్తాడు. ఇంత స్పష్టంగా ఎలా హాస్పిటలైజ్ అయ్యే విధంగానే చేస్తాడు అని అంటే, లగ్నం యొక్క అధిపతిని 2 డిగ్రీల్లోకి వచ్చి భస్మం చేస్తూ ఉన్నాడు. సూర్యుడు కనుక ఒక గ్రహానికి దగ్గరగా ఉంటే దాని వెలుగు అనేది కనిపించకుండా చేసేస్తాడు. మనకి రాత్రి అయినప్పుడు ఒక టార్చ్ లైట్ వేసామనుకోండి, భలే లైటింగ్ వస్తుందని అనిపిస్తుంది. అదే డే టైంలో కనుక
సన్లైట్ ఉన్నప్పుడు, బాగా సూర్యరశ్మి ఉన్నప్పుడు లైట్ వేసామనుకోండి, టార్చ్ లైట్, అసలు ఆ లైట్ ఉందనేది కూడా తెలియదు. ఆ సన్ లైట్ అనేది ఈ లైట్ని తీవ్రతని తగ్గించేస్తూ ఉంది. సేమ్ ఇక్కడ కూడా సూర్యుడికి దగ్గరగా ఏ ప్లానెట్ అయితే ఉంటుందో దాన్ని జీవకారకత్వాలన్నీ దెబ్బతీస్తాడు. జీవకారకత్వాలు అంటే ఏంటి? ప్రాణం ఉన్నదాన్నంతా సర్వనాశనం చేసేస్తాడు ఈ సూర్యుడు, ములాసా లేకుండా. ఆ రవి మహర్దశలో స్టార్టింగే రవిలో రవిభుక్తి జరిగేటప్పుడు తీవ్రత ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అంతర్దశ కూడా రవిదే జరుగుతుంది, దశ కూడా రవిదే జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది? పూర్తి ఎనర్జీ వచ్చేస్తుంది రవికి, సూర్యుడికి. వచ్చేసిన తర్వాత ఏం చేస్తాడు? దగ్గరగా ఏ గ్రహం ఉందో దాన్ని భస్మం చేస్తాడు. ఏం భస్మం అవ్వాలి? బాడీ అనేది నాశనం అవ్వాలి. 2 కిడ్నీలు చెడిపోయి ఇంకా చనిపోతాడన్న విధంగా. నమ్మకపోవచ్చేమో చెప్తున్నాను చూడండి. స్విమ్స్ హాస్పిటల్లో తిరుపతిలో జాయిన్ చేసిన తర్వాత ఫారెన్ డాక్టర్స్ వచ్చి దూరం నుంచి రప్పించి మరి 5 రోజులు నన్ను వెయిటింగ్లో పెట్టి ఏదో స్టెరాయిడ్స్ ఏదో అంటే దాని తీవ్రత పెరగకుండా అలాగే నార్మల్గా ఉండేటట్లు కొన్ని మెడిసిన్స్ ఇచ్చి ఒక 5 డేస్ అబ్జర్వేషన్లో పెట్టి తరువాత ఫారెన్ నుంచి ఒక డాక్టర్ వచ్చి ఆ డాక్టర్ చెక్ చేయడం వల్ల నయమైంది. ఇక్కడ చూడండి, వ్యయాధిపతి అంటే ఎవరు? ఫారెన్ నుంచి వచ్చి డాక్టర్ నయం చేస్తే ఇక్కడ నయమైంది. గూస్బంప్స్ వచ్చేస్తున్నాయి. ప్రతి కారకత్వం దశ వచ్చిందంటే యాక్టివేట్ అయిపోతుంది ఆ గ్రహానికి సంబంధించి. దాంట్లో ఏజ్ని బట్టి ఏమేమి ఇవ్వాలనేది పూర్తిగా ఇచ్చేస్తుంది. చూడండి, ఆస్ట్రాలజీ అనేది అదే కనుక ఇండియాలో ఉన్న వ్యక్తే కనుక వైద్యం చేసి ఉన్నట్లయితే ఇంకా కొన్ని రోజులు ఆ బెడ్ మీద పడుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. ఇక్కడ ఒక చిన్న విషయం, ఇక్కడ 2 జరుగుతాయి. ఆ 2 ఏంటంటే విపరీత రాజయోగం అనేది ఒకటి యాక్టివేట్ అవుతుంది. ఆ విపరీత రాజయోగం అనేది లగ్నంలో ఉండడం వలన ఒకసారి డౌన్ఫాల్ చేస్తుంది, చావుల అంచు దాకా తీసుకొని వెళ్తుంది. దీని గురించి ఈ విపరీత రాజయోగం ఎవరెవరికి ఏ విధంగా పనిచేస్తుంది, ఎక్కడ ఉంటే ఎలా పనిచేస్తుంది అనేది నేను తదుపరి వీడియోస్లో చెప్తాను. ఇక్కడ చూడండి, ఈ హారోస్కోప్ని ఎవరైనా చూస్తే కనుక అరే బుధుడు స్ట్రాంగ్ ఉన్నాడు, ఎలాంటి రోగం వచ్చినా తట్టుకొని నిలబడగలిగేస్తాడు, ఏ ప్రాబ్లం వచ్చినా తట్టుకొని నిలబడగలిగేస్తాడు. అది కాక బుధాదిత్య యోగం ఏర్పడింది. సూర్య దశలోనూ బుధాదిత్య యోగం పనిచేస్తుంది, బుధుడి దశలోనూ బుధాదిత్య యోగం పనిచేస్తుంది అని చాలామంది చెప్పేస్తారు. ఎందుకంటే బుధుడు మరియు సూర్యుడి వల్లనే బుధాదిత్య యోగం ఏర్పడుతుంది కాబట్టి, అది లగ్నంలో ఉంది కాబట్టి సూర్యుడు దశ వచ్చినప్పుడు కూడా, రవి మహర్దశ వచ్చినప్పుడు కూడా బుధాదిత్య యోగం పనిచేస్తుందని చెప్పేస్తారు. అలాగే మరికొంతమంది ఏమనొచ్చు, బుధుడు లగ్నంలోనే దిగ్బలాన్ని పొందాడు అని చెప్తారు. మరికొంతమంది ఏం చెప్పొచ్చు దీన్ని చూసిన వెంటనే, అరే పంచమహాపురుష యోగాల్లో బుధుడు లగ్నంలో ఉండడం వలన భద్రమహాపురుష యోగం ఏర్పడిపోయింది, ఈ వ్యక్తి జీవితాంతం కీర్తించబడతాడని చెప్పేస్తారు. రవి మహర్దశలోను, బుధ మహర్దశలోను, కుజ మహర్దశలోను ఈ వ్యక్తి విపరీతంగా కీర్తించబడతాడని చెప్పేస్తారు. ఆస్ట్రాలజీ పరంగా ఆ దశ వచ్చింది కాబట్టి బ్యాడ్ చేయాలి, అనారోగ్యం ఇవ్వాలి, కిడ్నీలు చెడిపోవాలి, ఎత్తుకొని పోయి హాస్పిటల్లో వేయాలి, అక్కడ హాస్పిటలైజ్ చెయ్యాలి ఆ దశలో. ఓకే, ఆస్ట్రాలజీ పరంగా రైట్. సరే, ఆకర్షణ సిద్ధాంతం ప్రకారం మనం ఆలోచిస్తేనే కదా రావాలి. ఇప్పుడు 5th క్లాస్ బాగా అందరూ కొంతమంది ఫ్రెండ్స్తో బాగా కలిసిమెలిసి 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు బాగా చదువుకొని ఆడుకొని ఎంజాయ్ చేసాం. ఇప్పుడు 6th క్లాస్కి వెళ్ళాలి. 6th క్లాస్కి వెళ్ళాలంటే తెలుగు మీడియం అని, ఇంగ్లీష్ మీడియం అని, ఈ స్కూల్ అని, ఆ స్కూల్ అని చాలా రకాలుగా అక్కడ ఉన్నటువంటి ఎలిమెంటరీ స్కూల్లో ఉన్న విద్యార్థులు డివైడ్ అయిపోతారు. ఇలా డివైడ్ అయిపోయినప్పుడు నాకు కూడా చాలా బాధ వేసింది. అరే నా ఫ్రెండ్స్ అందరూ కొంతమంది ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళిపోయారు, కొంతమంది ఆ స్కూల్కి వెళ్ళిపోయారు, నేను ఇక్కడే ఉండాలా, నాకు ఈ చదివే వద్దు అని డిసైడ్ అయిపోయాను. అసలు చదివే వద్దు. ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలంటే హోంవర్క్ చేశారా లేదా అని సార్ అడుగుతారు. అడిగేటప్పుడు సార్కి చూపించాలి, చూపించకపోతే 2 పీకుతారు. ఎక్కడైనా మామూలే కదా. అలా పీకించుకోకుండా ఉండాలని చెప్పి స్కూల్కి పోకూడదని చెప్పి జ్వరం తెచ్చుకునేస్తే స్కూల్కి పోం కదా అని డిసైడ్ అయిపోయాను. మా పెద్దోళ్ళు, తాతలు, అవ్వలు వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే కొన్ని స్టోరీలు చెప్పారు. ఏమని, ఎక్కడైతే మంత్రిచ్చి 3 రోడ్ల కూడల్లో కనుక వేస్తారో దాన్ని ఎవరైతే దాటుతారో దాటితే వాళ్ళకున్న రోగం వీళ్ళకు అంటుకుంటుంది అని చెప్పారు. అంతేకాకుండా అప్పటి రోజుల్లో చేతబడులు ఇలాంటివి విపరీతంగా ఉండేవి. ఎక్కడ చూడు మంత్రించేసి కోడి తల, రక్తము, ఈ పసుపు కుంకుమ నిమ్మకాయలు ఇవన్నీ వేసేసి ఒక ముగ్గు వేసేసి ఆ ముగ్గు కూడా భయంకరంగా ఉంటుంది.